పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సినీ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధను బరిలోకి దింపే యత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక గతంలో జయసుధ కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత బీజేపీలో చేరిన ఆమెను తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్వయంగా ఇంటికి వెళ్లి కలిసినట్లు తెలుస్తుంది. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స్థానానికి కీర్తిరెడ్డి అలాగే లంకల దీపక్ రెడ్డి కూడా బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసేందుకు రామచంద్రరావు ప్రత్యేక కమిటీని నియమించారు. మాజీ ఎమ్మెల్యే ధర్మరావు అలాగే మాజీ ఎంపీ పోతుగంటి రాములు, న్యాయవాది కోమల ఆంజనేయులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ స్థానిక పరిస్థితులు పరిశీలించి పార్టీకి నివేదిక ఇస్తుంది. ఇక కమిటీ సూచనల ఆధారంగా అభ్యర్థి ఎంపిక కానుంది. ఇప్పటికే బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ భార్య సునీతను మైదానంలోకి దించి ప్రచారం ముమ్మరం చేసింది. ఇక కాంగ్రెస్ మంత్రులు కూడా బస్తీల్లో తిరుగుతూ ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇక బీజేపీ అభ్యర్థి తేలిన తర్వాత పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.